సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. దుష్టశక్తుల కుట్రల్ని అడ్డుకునేందుకు విశాఖ జిల్లా భీమిలి వేదికగా సీఎం జగన్ సభను నిర్వహిస్తున్నారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రజలకు చేసిన మంచిని సీఎం జగన్ వివరిస్తారన్నారు. ప్రజలకు చేసిన మంచిని చూసి సంతృప్తి చెందితేనే ఓటు వేయండని చంద్రబాబులా మాయమాటలు చెప్పడం వైఎస్ జగన్కు తెలియదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న దుష్ట శక్తులను ఏ విధంగా ఎదుర్కొనాలి, వాళ్ళ తాలూకా ప్రలోభాలకి కొన్ని ఈ ముందున్న కొన్ని మీడియా తాలూకా వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి ఏ విధంగా మనం అడ్డుకట్టేయాలి, అవన్నిటినీ కూడా ఒకసారి బేరీజ్ వేసుకుంటూ మళ్ళీ పార్టీ కేడర్ని అంతా కూడా సమాయత్తం చేస్తూ 27వ తారీఖు సభ జరగబోతుంది. చంద్రబాబు లాంటి వ్యక్తులు మాయలు మోసాలు చేసి దగా చేసి మళ్ళీ తొగదమ్మంటూ ఎన్నికలు వచ్చారు తప్ప మేము వచ్చి అలా కాకుండా చేసింది చూమెట్టి చేసిందే చెప్పి ఇవాళ ఎన్నికల్లో రేపు ఎన్నికల్లోకి వెళ్తున్న ఓటు లేని వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఓటు లేదు. కానీ ఈ రాష్ట్రంలో వచ్చి ఎన్నికల్లో వచ్చి నాయకత్వాలు వహించడానికి ముందుకు వస్తున్నారు. ఎంతవరకు సంబంధించి ఆలోచన చేయండి. ఇవాళ మేము చెప్తున్నాం, ఏదైనా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి జరిగింది అంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇటువంటి సమావేశాలు పెట్టే కార్యక్రమం చేస్తూ మొట్టమొదటగా ఉత్తరాంధ్రలోనే మన 34 నియోజకవర్గాలకు సంబంధించి ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ సభ ద్వారా ఈ సభ పెద్ద ఎత్తున విజయవంతం చేసి మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోయిన 2019 ఎలక్షన్లో, ఎందుకంటే 2019 ఎలక్షన్ ముందు కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ గారు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే ఎన్నికల ప్రచార కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళా ఈసారి కూడా ఆ విజయ సంకేతాలు బలంగా ఉండాలంటే ఈ సభ విజయవంతం చేయాల్సిన అవసరం మన అందరిపై ఉంది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంకేతం పంపడానికి కూడా బాగుంటుంది. మన కార్యకర్తలు నాయకుల్లో కూడా మంచి జోష్ వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి మనందరం ఈ సభ విజయవంతానికి కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ఈ నెల 27న ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు కార్యకర్తలతో సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మాటలు చెప్పారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి కుట్రలు చేస్తున్నారని, ప్రతిపక్షాల కుట్రల్ని తిప్పికొట్టాలా క్యాడర్కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కుట్రపూరితంగా అందరూ ఒకటై మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై, మా పార్టీపై, మా ప్రభుత్వంపై దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొద్దీ యుద్ధ వాతావరణం తీసుకొచ్చే మాదిరి దాడి చేసి కుట్రపూరితంగా నిందారోపణలు చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇప్పటికే మొదలుపెట్టారు. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపక్ష పార్టీలు చేసే నిందలని కుట్రలని ఏ విధంగా తిప్పికొట్టాలి, దానికి మనందరం సమాయత్తం కావాలి అని ఒక దిశ నిర్దేశించేదానికే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశాం. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీరు ప్రతిపక్ష పార్టీలు నాయకులు చేస్తున్న కుట్రలు పన్నుతున్న కుట్రలకి తిప్పికొడటానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పే విధంగా ఈ కార్యక్రమం ఈ బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించడానికి, అందుకే ఈ ప్రోగ్రాం పేరు కూడా సిద్ధంగా ఉన్నారా, సిద్ధమా అని గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యకర్తలను ప్రశ్నించేదానికి ఈ కార్యక్రమం బహిరంగ సభని వాళ్ళని మోటివేట్ చేసి ఏ విధంగా ఎదుర్కోనాలి అని చెప్పేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాబట్టి సుమారుగా ఈ మూడు జిల్లాల నుంచి, పాత 3 జిల్లాలు, కొత్త జిల్లాలు అయితే 6 జిల్లాల నుంచి 34 నియోజకవర్గాల నుంచి సుమారుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ ప్రాంతంలో.